టీడీపీ వ్యక్తే దారుణంగా కొట్టేసి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేసి చంపేయడం జరిగింది. ఆ రోజు జగనన్న వెళ్లారు పరామర్శకి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి. ప్రభుత్వం ఏమైనా ఆ కుటుంబాన్ని ఆదుకుందా? మా జగనన్న ఆదుకోవడం జరిగింది. ఇలా ప్రతి సందర్భంలో కూడా రాజమండ్రిలో తీసుకుంటే బీఫార్మసీ విద్యార్థిని తెలుగుదేశం పార్టీ నాయకుడే ఎంత దారుణంగా ఆమెకి చంపడం జరిగింది. ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు అతను. మరి ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అతని మీద? ఎటువంటి చర్యలు లేదు. మా పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడిన సందర్భం మనం చూసాం. ఇలా ప్రతి దగ్గర కూడా గొడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో అంత మంది అమ్మాయిలు చదువుతూ ఉన్న దగ్గర హిడెన్ కెమెరాలు బాత్రూమ్స్ లో పెడితే ప్రభుత్వం కనీసం స్పందించలేదు, యాజమాన్యానికే సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా మహిళా విభాగం అక్కడికి వెళ్లి ఆ బాలికలకి సపోర్ట్ గా మేము నిలబడడం జరిగింది. ఇలా ఇన్ని సందర్భాల్లో తీసుకుంటే యలమంచిలో ఒక చిన్నారి బాలిక మీద అత్యాచారం చేస్తే అప్పుడు కూడా మా మహిళా విభాగం వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది పార్టీ తరఫున. ప్రతి సందర్భంలో కూడా అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మా జగనన్న అవ్వచ్చు, మా మహిళా విభాగం అవ్వచ్చు, ఆ కుటుంబానికి అండగా నిలబడడం అవ్వచ్చు, ఆ బాధితురాలికి భరోసా ఇవ్వడం అవ్వచ్చు, ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం అవ్వచ్చు, చేయడం జరిగింది.